చదువుకున్న వ్యక్తి, బాగా కష్టపడే వ్యక్తి. మన దగ్గర ఉన్న నాయకులందరూ 11 విధాలు నిద్ర వేసేవాడు కాదు, ఒక్కడు నిద్ర వేసేవాడు కాదు, ఒకడు వచ్చేవాడు కాదు, ఒక సమస్య వచ్చేది కాదు. ఆయన రోజు అవార్డు ఉద్యోగాలు ఎన్నో పాదయాత్ర చేసిన వ్యక్తి. దాంతో పాటు నేనుంటా, నేనేమో ఎదురులాగా మీరు ఏదో చెప్పారు ఎవరో పేరు, ఆయన సంవత్సరం ఒకసారి వచ్చాడు, నెలలు దానికి వచ్చా. నేను నిరంతరం ఉంటా. ఓకే సార్, వాళ్ళందరూ వస్తూ పాటు ఇద్దరు సింగిల్తో పాటు ప్రత్యేకంతో పాటు అందరితో సంబంధ పడటం కాదు, మనం కష్టపడి పనిచేయాలి. తిరుపూరు సీట్ వస్తే పొద్దున కూడా లోకేష్ గారు ఒకటే చెప్పాడు, విజయవాడ వెస్ట్ తిరుపూరు సీట్ వస్తే 7 నియోజకవర్గాలు వస్తాయని చెప్తున్నాను. మీకు ఏమిచ్చిన కాయించి రేపు మైనారిటీ ఓట్లు 800 దగ్గర ముందుకోండి. మీరేం చేయాలో నేను చెప్పండి. అందరూ సీనియర్ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు పేరు నాకు వచ్చే నాయకులు మీరు అందరూ. కాబట్టి కానీ మీరు అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఇప్పుడు మనం దాకా రకరకాల గొడవలు ఉండొచ్చు, రకరకాల గ్రూపులు ఉండొచ్చు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ కోసం గ్రూపులు కట్టినోళ్ళు. కాబట్టి అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలి. నా విషయం అంటారా, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. నా తరఫున మీరు ఏం చేయాలంటే అది చేస్తారు. నాకు ప్రథమ కర్తవ్యం విజయవాడ వెస్ట్ నియోజకవర్గం, తిరువూరు నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు గెలిస్తే మా 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు బాంబర్ మెజార్టీతో గెలిచినట్టే మన ఎంపీ గారు చెప్పారు. కానీ 7 నియోజకవర్గాల్లో గెలిచే నియోజకవర్గాల్లో తిరువూరుని ముందు నిలబడతామని వాగ్దానం.